అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ యారగెంట్' 31వ భాగం. రచయిత వనజ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకొక లైక్ చేయండి. మా అమ్మ నాతోనే ఉంటానని చెప్పి చిన్నగా ఉన్నప్పుడే నన్నొదిలేసి వెళ్ళిపోయింది. అప్పటినుంచి నాకెవరూ నచ్చడం లేదు పదం. కానీ నీ దగ్గర తెలియకుండానే దగ్గరతనం వచ్చేసింది. కొత్త అన్న ఫీలింగ్ రావడం లేదు. అందుకే దూరం వచ్చేస్తున్నా. ప్లీజే నాకు దూరంగానే ఉండు. ఇలా దగ్గరికొచ్చి దూరమైపోతూ నన్ను ఇంకా పిచ్చోడిలా మార్చొద్దంటూ క్రిష్ చెప్తూ ఉంటే త్రిపుర కళ్ళలో నీళ్లు తిరిగి క్రిష్ తలని వంచి తన గుండెల మీద పెట్టుకుంది. కాసేపు అలాగే ఉన్న క్రిష్ బాబు మెల్లిగా తల తీసేసి "నీకు నిజంగా నేనంటే ఇష్టం ఉందా" అని అడిగాడు. దానికి మాత్రం ఈ పాప ఏం ఆన్సర్ చెప్పకుండా ఉంది. "చెప్పవే, ఎందుకు గమ్మున ఉండి నన్నింకా చిత్రవద చేస్తున్నావంటూ క్రిష్ అడుగుతూ ఉంటే, "మీరు టిఫిన్ చేసి ఏవైనా వర్కుంటే వెళ్ళిరండి క్రిష్ గారు. నేను ఇక్కడే ఉంటాను" అని అంది ఈ పదం. "ఏయ్! ఏంటి మెంటలెక్కిందా? అడిగిందానికి చెప్పు. ఓవర్ చేయకుండా. లేదంటే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని అంటూ క్రిష్ అనేసరికి, "చూడండి, నాకేం చెప్పాలని లేదు క్రిష్ గారు" అని సీరియస్‌గా చెప్పి వెళ్ళిపోతే, "చూస్తానే, నాతో ఉంటాను అని నువ్వే వలలో పడుతున్నావు కదా! ఈ 10 రోజుల్లో నీ నోటి నుంచి ఎలా నా మీద ప్రేమ మాటలు బయటికి రావు, నేను కూడా చూస్తాను" అని అంటూ తన సూట్ వేసుకొని మీటింగ్‌కి వెళ్ళిపోయాడు క్రిష్ బాబు. యాక్చువల్లీ క్రిష్‌ది ఆ రోజు ఫైనల్ మీటింగ్. అది కంప్లీట్ చేసి హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకున్నాడు. ఇప్పుడు జిడ్డుగా త్రిపద పాప వచ్చింది కాబట్టి తనకు ఉన్న వేరే వర్క్స్‌ని కూడా కంప్లీట్ చేసుకొని వెళ్దామని ఫిక్స్ అయ్యాడు క్రిష్. ఆమె కోసం రిసెప్షన్‌లో వెజ్ లంచ్‌ని ఆర్డర్ చేసి తను బయటికి వెళ్ళిపోయాడు క్రిష్ బాబు. ఇక్కడ హైదరాబాద్‌లో నరేంద్ర మాత్రం క్రిష్ మీద రగిలిపోతూ ఉన్నాడు. "నా అనుభవం అంత వయసుంది. వాడు నా ఇంటికే వచ్చి బిజినెస్ డౌన్ చేసి నా కొడుకుని తీసుకెళ్ళి వాడి ఇంట్లో పెట్టుకుంటాడా? ఎంత ధైర్యం! ఈ ఎంపీ నరేంద్ర అంటే ఆ పిల్లకి తొందరలోనే చూపించి వాడి చెల్లిని నా ఇంటి పనిమనిషిని చేయకపోతే నా పేరు తెప్పించి పెట్టుకుంటా" అని అనుకున్నాడు ఎంపీ బాబు. పరిస్థితులు చాలవన్నట్టుగా వీడు కూడా క్రిష్‌కి అడ్డంకిగా తయారయ్యాడు. "బృంద, అతనికి టిఫిన్ పెట్టు" అంటూ హాల్లోకి కుంటుతూ వచ్చిన ఆర్యని చూసి హరిత చెప్తే అతని వైపు ఒకసారి చూసి ప్లేట్‌లో ఇడ్లీని సర్వ్ చేసిన బృంద సైలెంట్‌గా పక్కకి తప్పుకుంటూ ఉంటే, "నేనేం నీ ఇంట్లో పనివాడిని కాదు. ప్లేట్‌లో వేసేసి అలా పక్కకి వెళ్తున్నావు. తాళి కట్టిన పెళ్ళానివి కదా! ఆ మాత్రం నా పక్కన ఉండలేవా?" అని అడిగితే అతని వైపు చూస్తూ "ఏంటి పెళ్ళామా" అన్న లుక్ ఇచ్చిన బృంద, "క్రిష్ కూడా లేడు కదా" అని సైలెంట్‌గా ఆర్యతో గొడవ పడకుండా పక్కన నిల్చుంది. తన ఎదురుగా ఉన్న ప్రకాష్ గారిని చూస్తూ, "మీ ఇంటికి వచ్చి 20 రోజులయిపోయింది. నేనింకా మా ఇంటికి వెళ్తాను" అని కొత్త కోడల్లాగా అడిగాడు ఆర్య. "ఎక్కడికి బాబు నువ్వు పోయేది? మా క్రిష్ బాబు వచ్చే వరకు నువ్వు బయటికి వెళ్ళడానికి నాట్ అలౌడ్. చూడు బాబు, నువ్వు క్రిష్ వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇంకో వారం ఉండాల్సిందే ఇక్కడ" అని అంటూ ప్రకాష్ గారు అనేసరికి, "ఏంటిది? నాకేమైనా జైలు శిక్ష వేశారా? లేకుంటే నువ్వు నీ కొడుకు ఏమైనా పుడింగిలనుకుంటున్నారా?" అని అంటూ ఆర్య రైజ్ అవుతూ ఉంటే, ఎక్కడ మళ్ళీ గొడవ జరుగుతుందో అని భయపడింది హరిత. బృంద మాత్రం ఆర్యన్ చేతి మీద వేడి సాంబార్‌ని వేస్తూ, "నా అన్న ఇంట్లో లేడు అని కొమ్ములు మొలిచాయేమో, వచ్చాక విరవడం అంత కష్టమేమీ కాదు. నాకు తాళి కట్టిన పుణ్యానికి హెల్‌కి పార్సెల్ అవ్వకుండా ఇంకా సురక్షితంగా ఉన్నాం" అని అంటూ బృంద కూడా మాట్లాడేసరికి, ఇది కాదు కరెక్ట్ టైం అని అనుకున్న ఆర్య హ్యాండ్ వాష్ చేసుకొని తమ రూమ్‌కి వెళ్ళిపోయాడు. "నాన్న, మీరతని గురించి పట్టించుకోవద్దు. నన్ను ఏం చేసే సాహసం కూడా చెయ్యడు. ధైర్యంగా ఉండండి. తినేసి టాబ్లెట్ వేసుకోండి" అని చెప్పి వెళ్ళిపోయింది బృంద. "ఏంటో బావ, వీళ్ళిద్దరూ ఏమైపోతారో అని చాలా భయంగా ఉంది" అని అంటూ హరిత కొంచెం టెన్షన్ అయ్యేసరికి, "నీ కూతురు గురించి నువ్వు ఫీలవుతున్నావా హరిత" అని అంటూ ప్రకాష్ గారు అడిగేసరికి కోపంగా చూసిన హరిత గారు, "మీకు చాలా సార్లే చెప్పాను. నాకు బృంద కంటే కన్నానే ముఖ్యం అని. వీళ్ళని చూసి వాళ్ళిద్దరూ ఏమైపోతారా అని భయం వేస్తోంది. బృంద గురించి నాకైతే ఏం బెంగ లేదు. దాన్ని క్రిష్ చూసుకుంటాడు. ఆ వెళ్ళిన త్రిపద ఎలా ఉందో, కన్నా తనని ఎలా చూసుకుంటున్నాడు. వాళ్ళిద్దరూ సెట్ అయితే నా పిల్లల్ని చూసుకుంటూ బ్రతికేస్తాను బావ" అని అంటూ హరిత చెప్పేసరికి, "అదే జరుగుతుంది. చూద్దువులే" అని అంటూ ప్రకాష్ గారు కూడా తినేసి వెళ్ళిపోతే నవ్వుకుంది హరిత. తన రూమ్‌కి వచ్చిన ఫుడ్‌ను జాగ్రత్తగా చూసుకొని వెజ్‌నే అని కన్ఫర్మ్ చేసుకున్నాక
తినడం మొదలుపెట్టింది. తిన్నాక వాక్ చేసి ఫోన్ ఓపెన్ చేయడంతో అందులో మహిత సెండ్ చేసిన ఎంగేజ్‌మెంట్ ఫోటోలు చూస్తూ ఉంటే తప్పు చేస్తున్నానా అని గిల్టీ ఫీలింగ్ వస్తుంటే, లేదు లేదు తప్పు కాదు. క్రిష్ గారికి నేనేం ప్రపోజ్ చేయలేదు అని తనేదో మంచి చేసినట్టుగా అనుకుని, క్రిష్ గారిని మా ఇంటికి దగ్గర చేస్తే నేను ప్రమోద్ బావ గారిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటూ నిర్ణయం తీసుకుంది త్రిపద. కానీ ఆమె అంతరాత్మ మాత్రం నువ్వు దగ్గరయ్యి దూరం అయిపోతావు. తర్వాత క్రిష్ గారి పరిస్థితి ఏంటి అని అడగడంతో ఆయనకి వేరే ఆలోచనలు ఉన్నాయి. కొన్ని రోజులు బాధపడతారు. ఆ తర్వాత ఆయనే మారిపోతారు, మర్చిపోతారు అని అనుకుంది. అంతలో తన మెదడులో మెదిలింది మాత్రం ప్రమోద్, మహితల ప్రేమాయణం. ఉఫ్! బాబోయ్! ఇక్కడ నా వల్లే అందరూ బాధపడుతున్నారు, విడిపోతున్నారు అని అంటూ రకరకాలుగా ఆలోచిస్తూ సాయంత్రం క్రిష్ వచ్చి పలకరిస్తున్నా కూడా అలాగే ఉంది పదం. హలో! మిస్ ఆవకాయ్ ఎక్కడ చూస్తున్నావు? అని అంటూ క్రిష్ పిలుస్తున్నా కూడా తన ఆలోచనలో తను మునిగిపోయింది పదం. ఓయ్ దద్దోజనం, ఆవకాయ జాడి ఎక్కడున్నావు నువ్వు? అని అంటూ క్రిష్ అడుగుతున్నా కూడా వినకుండా ఇంకా ఆలోచనలోనే ఉన్న పదంని చూసి ఇది ఇప్పుడే ఆ ఊహల నుంచి బయటికి వచ్చేలా లేదు అని అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు క్రిష్ బాబు. అతను బయటకొచ్చాక కూడా ఇంకా అలాగే ఆలోచనలో కూరుకుపోయిన ఆమెని ఇంకా ఇలా కాదు అంటూ ప్లేట్ శబ్దం వచ్చేలాగా కిందకి వేస్తే అది భళ్ళున సౌండ్ చేస్తూ పగిలిపోయింది. అప్పుడు మన మేడం పదం గారు వాస్తవంలోకి వచ్చి చూసుకునేసరికి ఆమె చెయ్యి ఎండిపోయి ఉంది. ఇంకా క్రిష్ బాబు కోపంగా చూస్తూ కనిపించాడు. మనిషివి ఇక్కడ ఉన్నావు. మనసు ఎక్కడుంది పదం? అని అంటూ అడిగేసరికి చూసుకోలేదు క్రిష్ గారు. మీరు ఎప్పుడొచ్చారు? కాఫీ ఏమైనా తాగుతారా? అని పదం ఫ్లోలో అడుగుతూ ఉంటే, ఆ! కావాలి స్ట్రాంగ్‌గా. ఇంకా కుదిరితే మిరపకాయ బజ్జీ, ఉల్లి పకోడీ కూడా చేసివ్వా? తింటాను అంటూ క్రిష్ కాస్త వ్యంగ్యంగా అనేసరికి, కానీ ఆ గొంతులోని సర్కసిజం అర్థం చేసుకోలేని పదం, ఆ! క్రిష్ గారు 10 నిమిషాలు అంటూ అటూ ఇటూ తిరగబోయేసరికి తనకి గుర్తొచ్చిందేంటంటే, నేను ఇంట్లో గాదు ఉండేది హోటల్‌లోనే. అప్పుడు తనకు తనే ఒక మొట్టికాయ వేసుకొని ఫీలవుతూ ఉంటే, ఏంటి పదం? ఏంటి మ్యాటర్? నేనేదో నీ హస్బెండ్‌ని. నేను బయటికి వెళ్ళి ఇప్పుడే ఇంటికి వచ్చినట్లుగా, నువ్వు నా కోసం సేవలు చేస్తున్నట్లుగా కలగంటున్నావా ఏంటి? దాని తర్వాత కూడా కనకపోయావా? వద్దులే కలెందుకు? ఒకసారి డైరెక్ట్‌గా చేసి చూపిద్దామని అంటూ చెవి దగ్గరకొచ్చి గుసగుసగా చెప్పేసరికి ఆమె మొఖం ఎర్రదనాన్ని పులుముకుంది. ఎరుపెక్కిన ఆమె చిట్టి ముక్కుని బబ్లీగా ఉన్న ఆమె చెంపల్ని చూస్తూ మెస్మరైజ్ అయిపోయిన క్రిష్ బాబు చెప్పు చేద్దామా? అని అంటూ అనేసరికి వేడిగా తన బుగ్గన తగులుతున్న త్రిపతకి చెమటలు పడుతూ ఉంటే ఒక అడుగు వెనక్కి వేసి ఏమీ అవసరం లేదు అని వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకొని కింద పడిన ప్లేటు పగిలిన ముక్కలన్నీ ఏరుతూ ఉంటే వదిలేయ్ సర్వీస్ వాళ్ళు వచ్చి చూసుకుంటారు అని చెప్పి ఇంకేంటి ప్రోగ్రామ్స్ ఈ 10 రోజులు నాతో పాటే ఉంటాను అని అన్నావుగా ఇలాగే కలలు కంటూ నేనొచ్చేంత వరకు ఏదో లోకంలో బ్రతికేస్తావా? కనీసం డోర్ గడిపెట్టుకోవాలని కూడా నీకు తెలియట్లేదా? అని క్రిష్ ఈసారి వాయిస్ రైజ్ చేసేసరికి నిజంగా చూసుకోలేదండి. ఇంకోసారి ఇలా చేయను అని చెప్పిన త్రిపుద క్రిష్‌కి ఎదురు దగ్గరగా వెళ్ళి, "ఈ ఊర్లో ఇస్కాన్ టెంపుల్ చాలా బావుంటుందంట. ఒకసారి నన్ను తీసుకొని వెళ్తారా అక్కడికి?" అని క్యూట్‌గా అడిగేసరికి వెంటనే ఒప్పుకుంటే అతగాడు క్రిష్ ఎందుకవుతాడు? అందుకే నాకు చాలా మీటింగ్స్ ఉన్నాయి. కుదరదు. కావాలంటే నువ్వొక్కదానివే వెళ్ళేసిరా అని చెప్పడంతో, అయితే తీసుకువెళ్ళననమాట. నన్ను చూస్తాను మీ మీద నేను అలిగాను పోండి అని ఒక్కతే బాల్కనీలోకి వెళ్ళిపోయింది పదం పాప. ఐబ్రో రేజ్ చేసిన క్రిష్ అబ్బో! చాలా కులుకుడే ఉందే అనుకుంటూ 10 నిమిషాలైన తర్వాత కూడా ఇంకా పదం రాకపోవడంతో ఉఫ్! ఇప్పుడెళ్ళి నేను దీన్ని రిక్వెస్ట్ చేసి తీసుకువెళ్తాను అని చెప్పాలా అని అనుకుంటూ క్రిష్ బాబు రూమ్‌లో నుంచి అడుగు కూడా కదలలేదు. పాపం బిడ్డ ఏమనుకునిందో ఏమో! అరగంట పాటు వెయిట్ చేసి క్రిష్ రాకపోయేసరికి మళ్ళీ ఇతనే అలకపనుపు దిగి రూమ్‌లోకి వెళ్తూ బ్యాగ్‌ను, బెడ్ షీట్లను కూడా సరిగ్గా విదిలించి వేస్తూ తెచ్చుకున్న 5, 6 జతల బట్టలు మళ్ళీ వాటిల్లో సర్దుకుంటూ సైలెంట్‌గా ఉంటే, మేడం గారు అలకపాన్పు ఎక్కినట్లున్నారు. ఇంకా దిగలేదా? అని క్రిష్ కొంచెం సర్కాస్టిక్‌గా అడిగేసరికి అతని వైపు ఒక లుక్ ఇచ్చి, అయినా నా అలకలతో ఇక్కడ ఎవరికి పనుందిలెండి. నేను అలిగినా కూడా పట్టించుకునేవారు ఎవరు లేరు అని అంటూ త్రిపద అనేసరికి, నేనెందుకు పట్టించుకోవాలి? ఎంగేజ్‌మెంట్ చేసుకున్న మీ బావగారున్నారు కదా! వెళ్ళి
అతని అడుగు తీసుకెళ్తాడు అని అంటూ క్రిష్ చెప్తే, పాపం ఈసారి పదం కోపంగా చూద్దామని అనుకున్నదే కానీ, ఆ బుగ్గల ఫేస్‌లో కోపం బదులు బాధనే కనిపించడంతో దగ్గరికి వెళ్ళిన క్రిష్ బాబు ఆమె జుట్టును వెనక్కి సవరిస్తూ, "ఈరోజు, రేపు కుదరదు. ఎల్లుండి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాలే" అని చెప్పేసరికి, మన పదం ఆనందం అంతా ఇంతా కాదు. నిజంగా నన్ను తీసుకువెళ్తారా క్రిష్ గారు అని చాలా ఎక్సైట్ అవుతూ అడిగి, మన బిర్యానీని హగ్ చేసుకోవాలని అనుకుంది కానీ, లాస్ట్ సెకండ్‌లో ఆగిపోయి థాంక్స్ క్రిష్ గారు అని చెప్పింది. ఆ రోజు రాత్రి కూడా హోటల్ ఫుడ్ ఇద్దరి కడుపులు నింపితే, క్రిష్ ఏమో ఆలోచిస్తున్నాడు. మరి 10 రోజులు హోటల్‌లో ఉండాలి అంటే ఏదోలా ఉంది. త్రిపుతని వేసుకొని ఆమె మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళను అంటోంది. ఎలా అని థింక్ చేస్తూ ఉంటే, త్రిపుత మాత్రం ఆల్రెడీ కొంచెం కొంచెం తింటున్న కడుపుకి ఆకలి వేసినా కూడా హోటల్ ఫుడ్ తినాలని అనిపించకపోవడంతో లైట్‌గా కర్డ్ రైస్ తిని సరిపోక అటు ఇటు దొర్లుతూ ఉంది. ఇంకా 8 రోజులు ఉండాల్సి వస్తుంది. ఎలా అని థింక్ చేస్తూ ఉన్న టైంకి ప్రకాష్ గారు కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు ఫోన్‌ని క్రిష్ బాబు. క్రిష్, "త్రిపద నీతోనే ఉందా?" అని ఆయన అడగటంతో, "ఆ" అని చెప్తే, "ఇద్దరికీ అక్కడ ఉండటం కష్టమేమో కదా! దగ్గరలోని అపార్ట్మెంట్స్‌లో మనకొక ఫ్లాట్ ఉంది. వీలైతే అక్కడికి వెళ్ళండి" అని ఆయన చెప్పడంతో క్రిష్‌లో ఒక రిలీఫ్ ఫీలింగ్. థాంక్ గాడ్ అని నిద్రపోకుండా అవస్థలు పడుతూ ఉన్న పదంని చూస్తూ, "ఓయి పదం, రేపటికి ఇద్దరి లగేజ్‌ని ప్యాక్ చేసేయి" అని క్రిష్ బాబు ఆర్డర్ వేస్తుంటే, "అన్నారు కదా! అప్పుడే ప్యాక్ చేయమంటున్నారు. హైదరాబాద్‌కి వెళ్ళిపోతున్నామా మనమని" మోకాళ్ళ మీద లేచి బెడ్ మీద కూర్చొని అడిగింది పదం పాప. "చెప్పండి క్రిష్ గారు, మనం ఎక్కడికి వెళ్తున్నాము? హైదరాబాద్‌కేనా?" అని అంటూ త్రిపద మళ్ళీ అడిగేసరికి, మన క్రిష్ బాబుకి ఆమెను ఆడుకోవడం చాలా సరదా కాబట్టి, "ఆ! అవును" అని చెప్పాడు. "అదేంటి, నాతో 10 రోజులు ఉన్నామని అన్నారు కదా! మరి అప్పుడే ఎందుకు వెళ్ళిపోతున్నాం? ఇక్కడ బావుంది కదా!" అని అంటూ త్రిపద అడుగుతూ ఉంటే, "వర్కంతా ఫినిష్ అయిపోయింది కదా! ఇక్కడే ఉండి ఏం చేద్దాం చెప్పు" అని క్రిష్ కాస్త సీరియస్ ఫేస్ పెట్టేసరికి మూతి తిప్పుకున్న పదం పాప, "వద్దులెండి. మీకంత కష్టమైతే వెళ్ళిపోదాం" అని అంటూ ఇంకో వైపుకి తిరిగి పడుకుంది. సైడ్ స్మైల్ ఇచ్చిన క్రిష్ బాబు కూడా ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు. పొద్దున్నే లేచిన త్రిపద క్రిష్ చెప్పినట్లుగా ఇద్దరి బ్యాగ్స్‌ని సర్దేయడంతో కాస్త లేట్‌గా లేచిన క్రిష్ బాబు ఆమె సర్దుడు చూసి స్కూల్స్ తరఫున మీటింగ్ ఫినిష్ అవ్వడంతో తన పర్సనల్ వర్క్స్‌ని నెక్స్ట్ డేకి పోస్ట్‌పోన్ చేసుకున్నాడు. అరగంట తర్వాత క్రిష్ గారు, "అన్నీ సర్దేశానండి. వెళ్దామా?" అని అడిగేసరికి, "ఫ్రెష్ అయ్యి వస్తాను" అని చెప్పి క్రిష్ రెడీ అయ్యి వచ్చాక ఇద్దరు 3 బాక్సులు తీసుకొని కిందకి వెళ్ళేసరికి డ్రైవర్ కార్ కీస్‌తో రెడీగా ఉన్నాడు. అవి క్రిష్‌కి ఇవ్వడానికి. "అవి ఎందుకున్న మన బిర్యానీ బాబు" త్రిపుత కూర్చున్నాక రయ్యిమంటూ ముందుకు దూకించేసరికి కారులోనే హైదరాబాద్‌కి వెళ్తున్నామని ఫీలయిన త్రిపుత పాప ఒక న్యాప్ కూడా వేసేసింది. అరగంట ప్రయాణమే అయినా కూడా బెంగుళూరుకి ఉన్న ట్రాఫిక్‌లో ఆ ప్రయాణం కాస్త గంట అయ్యేసరికి మన త్రిపుత స్టీప్‌లోకి వెళ్ళిపోయి కారు సడెన్ బ్రేక్‌తో ఆగేసరికి బయటకు చూసింది. విండోలో నుంచి బెంగుళూరు వెదర్ గురించి తెలిసిందే కదా! అప్పుడే ఎండ, అప్పుడే వర్షం. మన పాప టైం బ్యాడో, టైం గుడ్డో కానీ తిన్నాక వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు ఎండగా ఉండి, ఇప్పటికి మబ్బులు కమ్ముకుంటూ ఉంటే సాయంత్రం అయిపోయింది. తనేదో హైదరాబాద్‌కి వచ్చేసాము అన్న ఫీలయిపోతూ, "అదేంటి క్రిష్ గారు, అప్పుడే హైదరాబాద్‌కి వచ్చేసామా మనం? నా పీజీ దగ్గర వదిలిపెడుతున్నారా నన్ను?" అంటూ ఆవలిస్తూ అడిగేసరికి స్టీరింగ్ ఆపేసి తన తలను కొట్టుకోవాలని బాధని అతి కష్టంగా ఆపుకున్న క్రిష్ బాబు, "దిగవే మెంటల్" అని చెప్పి బ్యాగ్స్ తనే తీసుకొని కారు దిగాడు. తన పీజీ అయితే పీజీ నేమ్ ఇంగ్లీష్‌లో స్పష్టంగా ఉంటుంది కానీ, ఇక్కడ ఏదో తను ఇంతవరకు చూడని లాంగ్వేజ్‌లో కనిపిస్తూ ఉంటే, ఇదేంటి కొత్త భాషలాగా ఉందే అని అంటూ తలగొక్కున్న త్రిపదకి అప్పటికి కూడా తెలియలేదు తనింకా బెంగుళూరులోనే ఇంకో ప్లేస్‌కి వచ్చింది అని. మళ్ళీ వెనక్కి తిరిగేసరికి వ్యాక్స్ కిందకి దించిన క్రిష్ బాబు కార్‌ని పొలాల్లో పార్క్ చేసి వెళ్ళిపోతే, ఈయన నన్ను గుర్తు తెలియని ప్లేస్‌లో వదిలేసి వెళ్ళిపోయారు. నేను విసిగిస్తున్నాను అనుకోని, నాకు శిక్ష వేయాలనుకుని ఇక్కడికి తీసుకొని వచ్చారా ఏంటి అని తలపట్టుకొని తెలియని ప్లేస్‌కి, చుట్టూ కనిపిస్తున్న కొత్త లాంగ్వేజ్‌కి కళ్ళు తిరిగినంత పని చేసుకుంది మిస్ ఆవకాయ. మీరు మళ్ళీ త్రిపద చదువుకుంది గదా! తనకి కన్నడ కూడా తెలియదా అని అడగకండి. ఆమెకి తెలిసింది తెలుగు, ఇంగ్లీష్, చిన్నప్పుడు టచ్‌లో ఉన్న హిందీ. ఎవరైనా ఫస్ట్ దాన్ని చూస్తే వేరే లాంగ్వేజ్ అని అనుకుంటారని ఎగ్జాక్ట్ కన్నడ అని
అసలు బెంగుళూరు టచ్ చేయని వాళ్ళు ఎవరికీ తెలియదు. నేను ఎక్స్‌పీరియన్స్ తోటి చెప్తున్నాను. కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు క్రిష్ పదంలో ఇక్కడున్నన్ని రోజులు ఏం చేస్తారు క్రిష్ అనుకున్నట్టుగానే 10 రోజుల్లో శ్రీపద మనసులో మాటలు బయట పెట్టిస్తాడా? మరోపక్క మహితా ప్రమోద్‌ల మాటేంటి? తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.